afternoon, welcome to 929 TV. నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల అణచివేతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మావోయిస్టులు తుపాకులతో సాధించేమీ లేదని, నక్సలిజం అంతరించిందని పౌర హక్కుల నేతలే చెబుతున్నారని అన్నారు. యువతను అర్బన్ నక్సలైట్లు రెచ్చగొడుతున్నారన్న ఆయన అర్బన్ నక్సలైట్లకు బాధలు తెలియవన్నారు. అర్బన్ నక్సలైట్లపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే తానేమీ భయపడనని, తెలంగాణ ప్రభుత్వంలో అర్బన్ నక్సలైట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యమయ్యారని వెల్లడించారు. నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహించినా నేరస్తులే అవుతారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్, పౌరకుల సంఘం నాయకుల, ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారు, కమిటీలలో ఉంటారు, ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యం అయ్యారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ భాగస్వామ్యం అయితే మీ స్వార్థ రాజకీయాలంతా బయటపడుతుంది. అందుకేనన్నా అర్బన్ నక్సల్ స్వార్థపరులు, ఏసీ రూమ్ లో పరిమితమయ్యారు, వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ జంగల్లో ఉన్నటువంటి పాపం మావోయిస్టులు అమాయక ప్రజలను, మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీది ఏం సిద్ధాంతం? ఇది అర్బన్ నక్సల్స్. మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకినాడ జిల్లా తునిలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక